వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రపంచ రాజకీయ పటంలో ఎన్నో దేశాలున్నాయి. సైన్యం అనేది ఏ దేశానికైనా ఒక రక్షణ గోడ. కానీ కొన్ని దేశాలలో మాత్రం సైన్యం ఒక ఉద్యోగం కాదు, అది ప్రతి పౌరుడి శాసనబద్ధమైన ధర్మం. ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచేది ఇజ్రాయెల్. ఒక అరబ్ ప్రపంచం చుట్టూ నిరంతరం భద్రతా ముప్పుల్లో ఉన్న చిన్న దేశం. ఈ పరిస్థితులు అక్కడ ప్రతి పౌరుణ్ణి ఒక సైనికుడిగా ఆవిర్భవించేటట్లు తీర్చిదిద్దాయి. అందుకే ఇజ్రాయెల్ మహిళా సైనికులు అంత ప్రాచుర్యం పొందారు. కానీ బయట ప్రపంచంలో మాత్రం ఒక సందేహం, ఒక గాసిప్, ఒక అపోహ తరతరాలుగా ఆన్లైన్లో తిరుగుతూనే వస్తుంది. ఇజ్రాయిల్ సైన్యంలో అందమైన అమ్మాయిలనే తీసుకుంటారా? సైనిక సేవకు ముందు మోడలింగ్ ర్యాంప్ వాక్స్ పెడతారా? ఎంపిక ప్రక్రియ ఏంటబ్బా, అందమేనా? ఇతర దేశాల ప్రజల్లో వినిపించే ఈ సందేహాలకు వాస్తవానికి సంబంధమే లేదు. నిజం మాత్రం పూర్తిగా వేరే దిశలో ఉంటుంది. ఇజ్రాయిల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి యూదు పౌరుడు సైన్యంలో సేవ చేయాలి. లింగం, అందం, శరీర ఆకృతి ఇవేమి కూడా ప్రమాణాలు కాదు. దేశ రక్షణ బాధ్యత అందరికీ సమానమే. పురుషులు సాధారణంగా 2.5 నుండి 3 సంవత్సరాలు, మహిళలు సుమారుగా 2 సంవత్సరాలు. ఇది ఒక చట్టం, ఒక విధి, ఒక తప్పనిసరి శిక్షణ. ఈ విధానం ప్రపంచంలో చాలా అరుదు. దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో కూడా ఇలాంటి విధానం ఉన్నప్పటికీ ఇజ్రాయిల్లో ఇది మరింత కఠినమైనది, మరింత అవసరమైనది కూడా. ఇజ్రాయిల్ పుట్టుక ఒక యుద్ధం మధ్యలో జరిగిందని, ఆ దేశ చరిత్ర మొత్తం ఘర్షణల రికార్డ్ అని గుర్తిస్తే ఈ విధి ఎందుకు అవసరమో అర్థమవుతోంది. ఇజ్రాయిల్ మహిళా సైనికులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు చాలా మందికి ఒకే అనుమానం వచ్చేది. ఇంత అందంగా, ప్యాషన్గా ఉండే అమ్మాయిలను సైన్యంలో ఎంపిక చేస్తారా? కానీ వాస్తవం గ్యాప్ లేదు, అలిగేషన్స్ కు అవకాశం లేదు. అందంగా కనిపించడానికి కారణం ఎంపిక కాదు, తమ శిక్షణ వల్లే. వారి రోజువారీ విధి తెల్లవారుజాము నుండే మొదలవుతుంది. వ్యాయామంతో పాటుగా కఠినమైన శారీరక శిక్షణ, సమతుల ఆహారం, కఠిన క్రమశిక్షణ, మానసిక దృఢత్వం కోసం ప్రత్యేక కోర్సులు. ఈ రూట్లో జీవించే వ్యక్తి సహజంగానే ఫిట్ గా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. అదే అందంగా బాహ్య ప్రపంచం చూసే రూపం. ఇజ్రాయిల్ సైనిక వ్యవస్థ ఐడిఎఫ్ ప్రపంచంలో అత్యంత ఆధునికం. ఇక్కడ మహిళలకు విస్తారమైన విభాగాలలో అవకాశాలున్నాయి. వారు చేసే పాత్రలు సరిహద్దు భద్రతలో పహారా, ఆపరేషన్ రూమ్లో వ్యూహ నిర్ధారణ, డ్రోన్ యూనిట్లు, సైబర్ సెక్యూరిటీ, సాంకేతిక బృందాలు, మెడికల్ యూనిట్లు, ఇంటెలిజెన్స్ మిషన్లు, కొన్ని బృందాలలో పోరాట పాత్రలకు ప్రవేశం ఇచ్చారు. అక్కడ కూడా ఒకే ప్రమాణం, సామర్థ్యం. లింగం ఆధారంగా సడలింపులు లేవు. ఉద్యోగం చేసినట్లు కాదు, దేశానికి సేవ చేసినట్లే. ఇజ్రాయిల్ యువత సైన్యంలోకి వచ్చినప్పుడే మొదలవ్వదు వారి ప్రయాణం. భద్రతా పరిస్థితులు, దాడులు, ముప్పులు అనేవి అక్కడ పిల్లలకు చిన్నప్పటి నుండే తెలిసిన విషయాలు. పాఠశాలల నుండే వారికి నేర్పే పాఠాలు. స్వీయ రక్షణ, సమయానుకూలంగా స్పందించటం, శత్రువు ఎలా ఆలోచిస్తాడో అర్థం చేసుకోవడం, సంక్షోభ సమయంలో భయపడకుండా నిర్ణయం తీసుకోవడం, ఈ ప్రాథమిక విషయాలు వారిని చిన్న వయసులోనే మానసికంగా శక్తివంతులుగా మార్చేస్తాయి. అందుకే సైనిక శిక్షణ ప్రారంభమైన తరువాత వారు వేగంగా అలవాటు పడతారు. సైనిక సేవ ముగిసిన తరువాత ఇజ్రాయెల్ మహిళల జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరికి దక్కే ప్రయోజనాలు, ప్రపంచ స్థాయి నాయకత్వ లక్షణాలు, కఠిన పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తి, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, ఇంటెలిజెన్స్, సైబర్ రంగాలలో ప్రత్యేక అవగాహన, ఉద్యోగ మార్కెట్లో అధిక డిమాండ్. ఈ కారణంగా ఇజ్రాయెల్ మహిళలు తమ కెరియర్లో చాలా వేగంగా ఎదుగుతారు. సైన్యం వీరికి కేవలం సేవ కాదు, జీవితాన్ని మార్చే పాఠశాల. అందమైన అమ్మాయిల్నే తీసుకుంటారు అని అనుకోవడం తప్పు. ఈ అపోహ రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. సైన్యంలో ఉన్న కొందరు అమ్మాయిల ఫోటోలు కూడా. శుభ్రమైన యూనిఫామ్, ఫిట్ బాడీ, ఆత్మవిశ్వాసం, ఫోటోజెనిక్ ప్రజెన్స్ ఇవన్నీ కూడా కలిసి వారి ఫోటోస్ ని వైరల్ చేశాయి. అది చూసి బయట ప్రపంచం ఇంత అందంగా ఉంటే తప్పకుండా ఎంపికలో ఎందుకు ప్రాధాన్యత ఇచ్చుంటారు అని అనుకుంటారు. కానీ అక్కడ ఎంపిక ప్రక్రియలో శరీర ఆకృతి కాదు, ఆరోగ్యం ముఖ్య ప్రమాణికం. చర్మం కాదు, స్టామినా ముఖ్యం. అందం కాదు, యుద్ధ సామర్థ్యం అసలైన ప్రమాణం. ఇజ్రాయిల్ మహిళా సైన్యంపై ప్రపంచం ఎందుకు ఫోకస్ పెడుతుంది అంటే కారణాలు చాలానే ఉన్నాయి.
మిడిల్ ఈస్ట్లో అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటి. చిన్న దేశమైనప్పటికీ కూడా భారీ రక్షణ బడ్జెట్, ఆధునిక టెక్నాలజీ వినియోగంలో ప్రపంచంలో అగ్రస్థానం. ప్రపంచంలోనే తొలి మహిళా ఇంటెలిజెన్స్ యూనిట్స్ లో భాగస్వామ్యం. అనేక యుద్ధాలలో మహిళల ధైర్యవంతమైన పాత్ర. అందుకే ప్రపంచం వీరిపై ప్రత్యేకమైన దృష్టి పెడుతోంది. ఇజ్రాయిల్లో మహిళలు సైన్యంలో ఉండడం అంటే అది గ్లామర్ కాదు, ఒక బాధ్యత. అందంగా కనిపించడం అనేది ఎంపిక ప్రక్రియ వల్ల కాదు, జీవన శైలి వల్ల ప్రపంచానికి ఇచ్చే ఒక బలమైన సందేశం. దేశాన్ని రక్షించడంలో మహిళల పాత్ర పురుషుల కంటే శక్తివంతమైనది.